శుభం ప్రసాదించే శివుడికి ఏడవాల్సిన అవసరం ఏమి వచ్చింది? సృష్టి ఆదిలో నారాయణుడు నాభి కమలం నుండి పంచముఖ బ్రహ్మ జన్మించారు. కళ్ళు తెరిచి చూశారు బ్రహ్మ. ఎటు చూసినా నీరే. తానే తొలి స్వయంభుడు అని అనుకున్నాడు బ్రహ్మ. ఈ జలానికి ఆది అంతం తెలుసుకోవాలని కమలాసనం దిగి ఆ జలంలో నడవడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళేసరికి ఓం అనే శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్ళారు. అక్కడ తెల్లని కాంతితో ఒక తేజోమూర్తి ధ్యానం చేస్తూ బ్రహ్మకి కనిపించారు. వీడెవడు అని అనుకున్నారు బ్రహ్మ. నాకు 5 ముఖాలు ఉన్నాయి, వీడికి ఒకటే ముఖము ఉన్నది, వీడికన్నా నేను గొప్పవాడినని అహంకారంతో బ్రహ్మ ఆ తేజోమూర్తి ధ్యానం భగ్నం చేశారు. ఆ తేజోమూర్తి కళ్ళు తెరిచి బ్రహ్మ వంక చూశారు. నేను పంచముఖుడను, నీకన్నా గొప్పవాడను, నన్నే ధ్యానించు, నీకు వరాలు ఇస్తాను అని అహంకారంగా పలికాడు బ్రహ్మ.